హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫిఫ్త్ ప్రాబ్లమ్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాము. సో జర్నల్ ఎంట్రీస్తో మనం ఇప్పుడు లెడ్జర్ అకౌంట్ ఎట్లా తయారు చేయాలా, రెండు లెడ్జర్ అకౌంట్స్ తయారు చేయాల్సి వస్తుంది. ఒకటి సింకింగ్ ఫండ్ అకౌంట్, రెండవది సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. నా అకౌంట్ ఏముంది సార్, జర్నల్ ఎంట్రీస్ రాస్తాం కాబట్టి అకౌంట్స్ ఈజీగా వేసుకుంటాము అంటే జర్నల్ ఎంట్రీస్ చూసి లెడ్జర్ అకౌంట్ పోస్టింగ్ చేయడం వేరే, జర్నల్ ఎంట్రీస్ లేకుండా డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ వేయడం వేరే. యాక్చువల్గా ఫిఫ్త్ ప్రాబ్లంలో లెడ్జర్ అకౌంట్ సింకింగ్ ఫండ్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు, కానీ మనం ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి దాన్ని మనం జర్నల్ ఎంట్రీస్ ఎట్లుంటాయో కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనము సింకింగ్ ఫండ్ అకౌంట్లో ఎట్లా వేస్తామో ఏం లేదో చూద్దాం. వితౌట్ రెఫరింగ్ జర్నల్ ఎంట్రీస్ రెఫర్ చేయకుండా కూడా రాసుకోవచ్చు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ప్రాబ్లం నెంబర్ 5కి సంబంధించి లెడ్జర్ అకౌంట్ అంటే ప్రస్తుతానికి నేను సింకింగ్ ఫండ్ అకౌంట్ వేస్తాను, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ నెక్స్ట్ క్లాస్లో చూస్తాను. నా సింకింగ్ ఫండ్ అకౌంట్లో మనము వేసే లెడ్జర్ పోస్టింగ్స్ ఏముంటాయి అంటే, నార్మల్గా సింకింగ్ ఫండ్లో మనకు జర్నల్ ఎంట్రీస్ని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఇయర్లో 2 ఎంట్రీస్ వస్తాయి. ఒకటి అప్రాప్రియేషన్ చేయడం, రెండవది ఇన్వెస్ట్మెంట్ను పర్చేజ్ చేయడం. ఇంతే. ఫస్ట్ ఇయర్లో మనకు 2 ఎంట్రీస్ వస్తాయి. ఏముంటుంది, ఒకటి అప్రాప్రియేషన్ అంటే ప్రాఫిట్ను సింకింగ్ ఫండ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం, రెండవది సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను పర్చేజ్ చేయడం. సో సెకండ్ ఎంట్రీలో సింకింగ్ ఫండ్ లేదు. ఎందుకు, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎటాట్ బ్యాంక్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఎంట్రీ మనము పోస్టింగ్ చేసేటప్పుడు ఆలోచించే అవసరం లేదు. అంటే సింకింగ్ ఫండ్ అకౌంట్ వేసేటప్పుడు ఓన్లీ ఫస్ట్ ఎంట్రీ మాత్రం ఆలోచిస్తే చాలు. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటాట్ సింకింగ్ ఫండ్ అకౌంట్. సో ఇది క్రెడిట్ సైడ్ వస్తుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాము. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్కు డెబిట్ చేస్తాము, కొత్త అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సింకింగ్ ఫండ్ అకౌంట్కు. అంటే ఫస్ట్ ఇయర్లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఈ అమౌంట్ ఆల్రెడీ మనము క్యాలిక్యులేట్ చేసుకున్నామండి, 36,194.94. ఇది మీరు ప్రీవియస్ క్లాస్లో చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. సో 36,194. సో ఫస్ట్ ఇయర్లో వేరే ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి దీన్ని మనము టు బ్యాలెన్స్ C/D ఫస్ట్ ఇయర్లో క్లోజ్ చేస్తున్నాం. అంటే వేరే ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోబోతున్నాం. సో ఇది క్యారీడ్ డౌన్ అండ్ దీన్ని సెకండ్ ఇయర్లో బ్రాడ్ డౌన్ చేసుకున్నాం. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో సింకింగ్ ఫండ్కి సంబంధించి రెండు ఎంట్రీలు ఉంటాయి. ఒకటి అప్రాప్రియేషన్ చేయడము, రెండవది ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను మనం అకౌంట్ చేసుకోవడము. సో సెకండ్ ఇయర్లో నేర్పించేటప్పుడు మీకు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఎంట్రీస్ రెండు రాపించిన, ఒకటి బ్యాంక్ అకౌంట్ ఎటాట్ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను డెబిట్ చేసి సింకింగ్ ఫండ్కు క్రెడిట్ చేస్తాం. అంటే మనం సింపుల్గా రెండు ఎంట్రీలు బదులుగా ఒకటే ఎంట్రీ వేసుకున్నాం. అదేమి బ్యాంక్ అకౌంట్ ఎటాట్ సింకింగ్ ఫండ్ అకౌంట్. సో అది ఇంట్రెస్ట్ కోసం వేస్తాము. తర్వాత అప్రాప్రియేషన్ అంటే సెకండ్ ఇయర్ నుంచి ఈ రెండు ఎంట్రీలు వస్తుంటాయి, ఒకటి ఇంట్రెస్ట్, రెండవది అప్రాప్రియేషన్ సింకింగ్ ఫండ్ అకౌంట్లో. కాబట్టి ఇక్కడ చూడండి, బై బ్యాంక్ అంటే అర్థం ఏమి, ఇది ఇంట్రెస్ట్ ఆన్ SFI. సో ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మీరు మళ్ళీ దీని ప్రీవియస్ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ ఎటాట్ టు సింకింగ్ ఫండ్ కాబట్టి బై బ్యాంక్ అన్నాము, 1,809.75. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఎట్లా వచ్చింది మనకు, ఈ అమౌంట్ మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. ఓకేనా. నా మళ్ళీ బై అప్రాప్రియేషన్ అమౌంట్ చేంజ్ కాదండి, అప్రాప్రియేషన్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. సో 36,194.94. సో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ మనకు వేరే ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి సెకండ్ ఇయర్లో సేమ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. మళ్ళీ బ్రాడ్ డౌన్, ఇదే అమౌంట్ మనకు బ్రాడ్ డౌన్ అయింది. మళ్ళీ మనకు చెప్పాను కదా, సెకండ్ ఇయర్ ఈ రెండు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు, లాస్ట్ ఇయర్ వరకు. కానీ లాస్ట్ ఇయర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యము, కానీ మనకు రిపీట్ అయ్యేది మాత్రం
అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ బై బ్యాంక్, సో ఇంట్రెస్ట్ ఆన్ ఎస్ఎఫ్ఐ, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఓకే, ఇది దీని మీద 5% అండి. 74,000 మీద 5%. మనం ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ రాస్తున్నాం కాబట్టి అక్కడ చూసుకోవచ్చు, లేదా మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. 74,199 మీద మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ అప్రాప్రియేషన్, ఫస్ట్ ఇయర్లో అప్రాప్రియేషన్ ఏమంటుందో అదే. సో టోటల్ చేసుకున్నాం, క్యారీ ఫార్వర్డ్. సో నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి మళ్ళీ మనము బ్రాడ్ డౌన్ చేసుకున్నాము. మళ్ళీ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఎస్ఎఫ్ఐ. సో కాబట్టి మీరు దీని మీద చెక్ చేసుకోవచ్చు, దీని మీద 5% వస్తుంది. అండ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ 36,194. సో ఇది కూడా మళ్ళీ ఫోర్త్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మళ్ళీ బ్రాడ్ డౌన్, ఇదే బ్రాడ్ డౌన్ చేస్తాం. మళ్ళీ ఇంట్రెస్ట్ అండ్ అప్రాప్రియేషన్, 156,000 మీద 1,56,074 మీద మళ్ళీ 5% చేస్తే ఇది అవుతుంది 36,194. ఇదేం కంప్లీట్ చేయలేదు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎంతైతే అప్రాప్రియేషన్ అమౌంట్ వేసుకుంటూ పోతున్నామో అది ఇంట్రెస్ట్తో కలిపి 2 lakhs కావాలండి టోటల్. ఈ టోటల్ అంటే ఫిఫ్త్ ఇయర్కు టోటల్ అమౌంట్ మనము ఎంతైతే సింకింగ్ ఫండ్ క్రియేట్ చేయడానికి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం 36,194. ఇది మనము ప్లస్ ఇంట్రెస్ట్ అంతా కలిపితే లాస్ట్ ఇయర్లో మనకు ఎంత మనం అప్రాప్రియేషన్ చేసుకుంటున్నామో టోటల్ అమౌంట్ రీపేమెంట్ చేయాలో అంత అమౌంట్కి మ్యాచ్ కావాలి. అంటే 2 lakhs కావాలా. కానీ ఇక్కడ నాకు 2 lakhs కావడం లేదు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ అమౌంట్లు అన్నీ కూడా మనము కరెక్ట్గా వేసుకోలేదండి. ఎందుకు వేసుకోలేదంటే మనకు అడ్జస్ట్మెంట్ చేస్తూ వేస్తాం, మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ వేసుకున్నాము. ఓకేనా, ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తాము ఒకసారి చెక్ చేస్తారా? చెక్ చేసుకుందాం మనం, అది కూడా కన్ఫామ్ కావాలి నాకు. సో 36,194.94 ఇంటూ 5% కొడితే మనకు 1,809.747 వచ్చింది. మనం 747 కాకుండా ఎంత తీసుకున్నాం? 75. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోయినవాడు. ఫుల్ ఫిగర్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా 2 lakhs సరిపోతుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. 74,199.63 ఇంటూ 5%. సో యాక్చువల్గా 3,709.9815, కానీ సరే 98 తీసుకున్నాం. కాబట్టి మనకు ఈ అమౌంట్ 2 lakhsకు సరిపోదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి మనము? సింపుల్గా 2 lakhs సెట్ చేయాలంటే ఇక్కడ నాకు 11 పైసా తక్కువ ఉందండి. 11 పైసా 2 lakhs మైనస్ 1,99,099.89. సో 11 పైసా తక్కువ పడింది. సో 11 పైసా నేను ఇక్కడ పెంచుకుంటాను అంటే దీన్ని 34 వేసుకుంటాను. 34 వేసుకుంటాను ఎందుకంటే మనకు 11 పైసా డిఫరెన్స్ ఈ 2 lakhsకు ఈ అమౌంట్కు. మీరు అడ్జస్ట్మెంట్ చేయొచ్చండి. ఏం సార్ వేయచ్చా అట్లా అంటే వేయచ్చు, అందరికీ తెలుసు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ నేర్చుకోవాలా. పైసల గురించి ఎవరు ఆలోచించారండి? ఓకేనా, ప్రాక్టికల్ బతికేటప్పుడు పైసల గురించి ఏం ఆలోచించరు. కాబట్టి దాని గురించి మీరు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఎందుకు డిఫరెన్స్ వస్తుందో తెలుసుకోండి. ఆ డిఫరెన్స్ రావడం వల్ల మనకు ఇక్కడ 2 lakhs సరిపోలేదు, 11 పైసా షార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నేను 11 పైసా ఈక్వల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను టోటల్ వేసేసి క్లోజ్ చేస్తాను. సో మీరు టోటల్ చెక్ చేసుకుంటే సేమ్ వస్తుందండి. 2 lakhs 6th ఇయర్లో బై బ్యాలెన్స్ B/D 2 lakhs. ఐఎమ్ సారీ అండి. సో ఇక్కడ యాక్చువల్గా 5th ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేసేసింటే ఇక్కడ సింకింగ్ ఫండ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందండి. మనకు ప్రాబ్లంలో ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేసినట్లు
డిబెంచర్లను రిడమ్షన్ చేసినట్లు ఏం చెప్పలేదు కాబట్టి మనం ఇక్కడ క్లోజ్ చేయలేదు, అందుకే ఇట్లా బ్యాలెన్స్ వస్తుంది. లేకుంటే నార్మల్గా ఇది క్లోజ్ అయిపోతుంది 5th ఇయర్లో, లేదా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్లో క్లోజ్ అయిపోతుంది. నా ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో సింకింగ్ ఫండ్ అకౌంట్లో లాబిలిటీ సైడ్ ఇది కనిపిస్తుంది. C/D ఉంది కదా, నెక్స్ట్ ఇయర్కి B/D అంటే ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంది. సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లాబిలిటీ సైడ్ ఈ అమౌంట్ కనిపిస్తుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో 74,199 లాబిలిటీ సైడ్ కనిపిస్తుంది. థర్డ్ ఇయర్లో 1,14,104.55 కనిపిస్తుంది. ఫోర్త్ ఇయర్లో 1,56,004.72 కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్లో 2 lakhs కనిపిస్తుంది. సో 2 lakhs ఎప్పుడు క్లోజ్ అవుతుంది చెప్తున్నాను నేను. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే మనం డిబెంచర్లను రిడమ్షన్ చేసి సింకింగ్ ఫండ్ అకౌంట్ని మనం జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేసేసి క్లోజ్ చేస్తాము. అప్పటి వరకు ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కనిపిస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.